మన దేశంలోనే రెండవ అతిపెద్ద జల విద్యుత్ కేంద్రమైన శ్రీశైల డ్యామ్ గురించి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనము 1960 సంవత్సరంలో శంకుస్థాపన చేసినారు. 1981 జూలై 20న ప్రారంభించినారు. ఈ డ్యాముకు 12 గేట్లు అమర్చినారు. ఈ డ్యాము నిర్మాణ వ్యయము 10 బిలియన్లు లేదా 1,000 కోట్ల రూపాయలు. ప్రాజెక్టు ఎత్తు 145.10 మీటర్లు లేదా 476 ఫీట్లు. సిల్వే సామర్థ్యము 38,369 క్యూమిక్స్. ఈ డ్యాము నీటి విలువ 216 టీఎంసీలు. ఒక టీఎంసీ 2,831 కోట్ల లీటర్ల నీరును ఒక టీఎంసీ అంటారు. లేదా 22,500 ఎకరాల విస్తీర్ణము ఒక ఫీటుతో ఉన్న నీరును ఒక టీఎంసీ అంటారు. ఈ డ్యాము పరివాహక ప్రాంతము 2,06,040 కిలోమీటర్లు. కుడి కాలువ నుండి ఏపీ జెన్కో వాళ్ళు వాడుకుంటారు. ఎడమ కాలువ నుండి తెలంగాణ జెన్కో వాళ్ళు వాడుకుంటారు. 1,670 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యము. ఈ శ్రీశైల డ్యాము వెడల్పు 512 మీటర్లు, 1,680 ఫీట్లలో. ఈ ప్రాజెక్టు సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తు, 980 ఫీట్లు ఉన్నది. ఈ డ్యాము విస్తీర్ణము 87,000 ఎకరాలు. ఈ డ్యాము కింద పోయిన 86 గ్రామాలకు 41 కోట్లు ఇచ్చినారు. ఈ శ్రీశైలం డ్యాము నీటి మట్టము 885 అడుగులు. ఈ డ్యాము 77,695 క్యూసెక్కుల నీటి సామర్థ్యము. ఈ డ్యాము ఉపరితల ప్రదేశము 616 కిలోమీటర్లు, 238 చదరపు మైళ్ళు. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.